నీళ్ళేని నీళ్ళే గోతులో పడేశారు. గోతులో ఏముంది? నీరు లేదు కానీ బురద ఉంది, అడుసు మట్టి ఉంది. మట్టిలో ఇరిమియా ఏమైపోయాడు? దిగబడిపోయాడు. కొన్ని రోజులుంటే ఏమైపోయి ఉండేవాడు? తప్పనిసరిగా దేవుడు తన భక్తుల ప్రాణాన్ని కాపాడుతాడు అనుకోండి. మన ఇందులో మనం ఆలోచన చేసినప్పుడు అలా కొన్నాళ్ళంటే ఏమైపోయి ఉండేవాడు? చనిపోయేవాడు. చూడండి, అక్కడ ఒక షడ్డుడు అంటే వచ్చేవాడు అని మీకు తెలుగు. షడ్డుడు అంటే మీకు తెలుసా? మామూలుగా తెలుసా? కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. వాళ్ళు ఏమంటారు? హిందువులు ఏమంటారంటే అర్ధనారీశ్వరుడు అంటారు. అంటే ఒక పక్కనేమో శివుడు, ఒక పక్క ఆడదే, ఒక పక్క అని అనట్లేదు. మీరు వినాలి, నేను అన్నానని లేదు, మా నాన్న చెప్పడానికి వస్తారు మీరు. శివుడే అర్థమవుతుందా? అర్ధనారీశ్వరుడు అని చెప్పి వాటిని గృహప్రవేశాలకి వాటిని పిలుచుకుని వాడి చేతులు నెత్తి మీద వేయించుకొని వాడి కాళ్ళకి పాలు చేసి డబ్బులు ఇస్తూ ఉంటారు. భయ బాగుంటావా అక్క? ఈ బాయ నీళ్ళ సాగుతాడు. ఈ బాయికి ఎక్కడేది ఆనందం, జోబులు ఎక్కడ అంత ఇచ్చేస్తాడు. వాడి వల్ల దేవుడు వస్తే దేవుడు ఎందుకంటే వాడి వల్ల పూర్వకాలంలో రాజుల కోటలో శబ్దుడు ఉండేవారు. ఎస్తేరు గ్రంథంలో శబ్దుడికి అప్పించారు. ఎవరినే? రాణులందరికీ ఎవరి చేతి కింద ఉండేవారు? శబ్దుడి కిందనే ఉండేవారు. కుండు అంటారండి. కుండు షడ్డుడు. కుండుడన్నా షడ్డుడన్నా ఒకటే. కుండుడని లేవి గ్రంథంలో ఉంది, షడ్డుడని యెషయా గ్రంథంలో, ఎహెజ్కేలు గ్రంథం, ఇర్మియా గ్రంథం, అన్నింటిలో షడ్డుడు అనే పదాన్ని మనం చూస్తాం. సరే, మంచిది పిల్లల 6వ వచనం, వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలో ఉన్న రాజకుమారులను మల్కియా గోతులోనికి దింపిరి. అందులోకి ఇర్మియాను త్రాళ్ళతో దింపినప్పుడు ఆ గోతులో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండేను. ఆ బురదలో ఇర్మియా అనే ప్రవక్త ఎగబడిపోయాడు. ఈ వార్త ఎవరికి తెలుస్తుందంట? ఈ వార్త ఎవరికి తెలుస్తుంది? చూడండి పిల్లరా, రాజు బెన్యామీను ద్వారము దగ్గర యెరూషలేముకి ఎన్ని గుమ్మాలు ఉంటాయి? 12 గుమ్మాలు ఉంటాయి. అందులో గుమ్మం పేరు బెన్యామీను గుమ్మం. బెన్యామీనుడు యాకోబు ఎంత కొడుకు? 11వ 12 యేసేపు తర్వాత ఉండేవాడు. బెనోని అని రాహేలు పేరు పెడితే యాకోబు అతనికి బెన్యామీను అనే పేరు పెట్టి పుడుతున్నప్పుడు ఈమె చావు కాలం దగ్గరికి వస్తే మొదటిసారి ఇది కూడా నీకు చొప్పే కుమారుడు అంటే అప్పుడు వారికి వేదన అని చెప్పి బెనోని అని పెడితే యాకోబు ఫలించడు గొప్ప సస్యశ్యామమైన వాడని బెన్యామీను అని పేరు యాకోబు పెట్టాడు. మంచిది పిల్లారా, బెన్యామీను గుమ్మము దగ్గర ఎవరు కూర్చున్నారంట? రాజుగారు కూర్చున్నారు. కూర్చునిగా చూడండి, కూషీయులకు ఎవరు? కూషీయుడంటే ఏ దేశస్తుడు? ఆఫ్రికా దేశస్తుడు. ఏ దేశస్తుడు? నీగ్రో వాళ్ళు అంటారు వాళ్ళని, నల్లజాతి వాళ్ళు అంటారు వాళ్ళని. వాళ్ళు ఆఫ్రికా దేశంలో ఉంటారు. ఎందుకు అలా ఉంటారంటే సన్ను ఫోకస్ ఎక్కువగా పడతారు. అందుకే మీరు బయటకు వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ లోషన్స్ రాస్తున్నారు, బ్యూటీగా కనుకుంటారు. అవునా కదా? మొత్తం రాస్తారా? ఎంత పర్సెంటేజ్ సన్ స్క్రీన్ లోషన్ రాయాలి, బ్యూటీ పార్లర్ పని చెప్తుందో చెప్పు అక్క. పేరు ప్రమిళక్క. ప్రమిళనా? అక్క చెప్పక్క, మీరు వాడతారు కదా, చెప్పు. 50%. ఏ 50% కాకుండా తక్కువ వాడకూడదా?
నల్లగా ఉన్న వాళ్ళ మరి తెల్లగా వచ్చేయండి ఎవరో ఎన్నేరెండు ఇలాంటి ఈ మధ్యన ప్రార్థించే ఇంటికి వెళ్ళేటప్పటికి బహుమంది ప్యాకెట్ వేసుకుంటాం. అబ్బాయి ఏం ప్యాకెట్ మొత్తాన్ని పట్టిండి అంట. ఏంటి మొల్తాన్ మట్టి. మొత్తాన్ని మట్టి ఏంటమ్మా దాన్ని ఏంటంటే ఇది ఒక మట్టి అండి. ఈ మట్టిలో వాటర్ కలిపి మొక్కని పట్టించి ఆరిన తర్వాత చల్లని నీటిలో కడిగేసుకుంటే ఒక గ్లోజ్ వచ్చేస్తుందండి, అంతంగా వేసుకుంటుందండి. మరి నువ్వు అది వేసుకున్నప్పుడు అయిపోయిన ప్రార్థన అమ్మవచ్చు కదమ్మా. మరి ఎందుకు నువ్వు ఆ ప్యాక్ వేసుకుని దాన్ని నేను చూసి నాకు భయం లేకపోతే నేను వెళ్ళిపోతానన్నాను. అయితే ఇప్పుడే వచ్చేస్తానన్నాను. కావాలి వాచ్ చేసుకుని వచ్చి కావాలి ముసుకేసేసి ప్రార్థించండి అయ్యారు. ప్రార్థించండి ఏమంటే దాన్ని బట్ట నాకు తెలియదు. ఆ అమ్మాయి చెప్తుంది, నాకు పేరు కూడా తెలియదు. నా మైండ్లో ఉంది కాబట్టి మీకు చెప్పాను. ఏమంటే ఈ ఆఫ్రికా దేశస్తుడైనటువంటి, ఎందుకంటే ఎండ గురించి బ్యూటీ గురించి మాట్లాడితే ఇష్యూ చెప్పారు. ఎవరైనా షడ్డుడు వారు ఇర్మియాను గోతులు వేసిన సంగతి విని రాజు దగ్గర నుండి బయలువెడలి రాజుతో ఇలాగూ సమయాన్ని తరుణాన్ని ఎలా వినియోగించుకున్నాడు ఒక షడ్డుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆ రోజుల్లో సామాన్య ప్రజలు రాజు దగ్గరికి వెళ్ళే అవకాశము ఉండేది కాదు. ఎవరు వెళ్ళేవారు? షడ్డులే వెళ్ళేవారు. షడ్డులకి రాజులు పరిచెప్తూ ఉండేవారు ఆ దినాల్లో. షడ్డుడు వెళ్ళి ఏం చెప్పాడంట? ఏం చెప్పాడు? నా ఏలిన వాడ. ఏం మాట్లాడుతానండి? నా ఏలిన వాడ రాజా, నా ఆ గోతులో వేయబడిన ఇర్మియాను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును. ఈ సంగతి ఎవరికి తెలీదు? కొన్ని విషయాలు ప్రభుత్వానికి తెలియదండి. ఈ ఎమ్మెల్యేలు ఏళ్ళు మీరు ఇష్టపడినట్టు చేస్తూ ఉంటారు. అసలోడికి తెలియదు. అసలోడికి తెలియక పరమేశ్వరుడు ఆడే చేస్తున్నాడు అని అనుకుంటాం. కొన్ని విషయాలు అసలోడి దగ్గరికి వెళ్ళకుండా కోపం ఉంటుంది. ఏముంటుంది? ఏమంటుందండి అప్పుడు? ఏమంటారు? కోటరే కదా. అసలోడి దగ్గరికి వెళ్ళకోకుండా చుట్టూ కొంతమంది ఉంటారు. అసలు వ్యక్తితో వెళ్ళరు. ఏమైనా సెక్యూరిటీ చేసి మేము చెప్తాలే సీఎం గారు, మీరు వెళ్ళండి, మీకు ఇబ్బంది లేదని వీడు మన గురించి చెప్పడం. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే నేను చాలాసార్లు అంటాను, మంత్రి గారి దగ్గరికి లేదా చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఉన్నతమైనటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎంఎస్, ఐఆర్ఎస్ చదువుకున్న మాత్రమే వెళ్ళగలరు. అందుకే మన జాతిలో నేను నా ప్రార్థన ఎప్పుడు అదే. నా కొడుకు విషయంలో కూడా నాకు వాగ్దాపించే దేవుడు. అందుకే ఇంజనీరింగ్ అయినట్టే వాడికి సివిల్స్కి పంపించాలని ఎప్పుడో డిసైడ్ అయిపోయాను. ఈ సివిల్స్ ఇంజనీరింగ్ అయిపోయినట్టే అప్పో చేసో పొలమో తాకాన్ని పెట్టైనా నేను వాడిని ఢిల్లీ పంపించి సివిల్స్కి వాడికి ట్రైనింగ్ ప్రిపరేషన్, లేకపోతే సివిల్స్కి ఉద్యోగం వరకు వాడికి నేను కోచింగ్ ఇప్పించాలి అని ఎప్పుడో డిసైడ్ అయ్యాను. దాని వరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. సామాన్యులు ఎవరు పై అధికారుల దగ్గరికి వెళ్ళలేదండి. ఎవరు వెళ్ళగలరు? ఇలాంటి షడ్డులు లాంటివే వెళ్ళగలరు. ఇప్పుడు సంఘానికి ఆపొచ్చింది. ఆపొస్తే మన సంఘంలో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉంటే వెంటనే మా వాళ్ళు అని చెప్పి ఫోన్ చేసి చెప్తారు. ఎలా చెప్పుకోడు ఎవరున్నాడు మనకి చెప్పడం బాగుంటే మనం తీసుకెళ్ళి అందులో పెట్టి మక్కేసేస్తున్నారు. మక్కేసాక ఈ దళిత సంఘానికి వచ్చి అప్పుడు అక్కడ చేస్తే సొమ్ము పెట్టి అప్పటికి తగ్గుతుంది. కాడు వాసిపోయి, పిల్లలు వాసిపోయి, తొడలు వాసిపోయి, కొట్టరాని చోట కొట్టేస్తుంటే మీకు తెలియదు. థర్డ్ డిగ్రీ అంటే ఎలా ఉంటుంది? నవ్వుకుంటున్నారు. ఆ దెబ్బలు తిన్న వాళ్ళు అడిగితే చెప్తారు. థర్డ్ డిగ్రీ
పొలిటీర్ అంటే ఎలా ఉంటుందో తమ్ముడు తిన్నవాడిని నీకెందుకు తెలుసు, సినిమాల్లో చూడలేదండి, చూడలేదు మీరు అన్నప్పుడు నాకు చెప్పండి. మీరు సినిమాల్లో ఇంట్రోడక్షన్ చేసి తరుణికి పోలీసులు ప్రయోగించినప్పుడు మీరు ఎప్పుడు చూడలేదా? వాళ్ళ మాట కూడా మారిపోతుంది ఆ టైంలో, ఆ ఉచ్చారణ కూడా మాటగా సగం చచ్చిపోతాడు. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాడు బూతుడికే సగం చచ్చిపోతాడు. మా ఇంట్లో కూడా ఒకడు ఉన్నాడు కదా ఏఎస్ఐ, మా బాబుని, అండ్ మా దగ్గర ఇలాగే ఉంటాడు. అది వేసుకునేటప్పటికి ఏది ఆ యూనిఫామ్ వేసుకునేటప్పటికి అది మాట మారిపోతే, అది యాటిట్యూడ్ మారిపోతే, అది ప్రవర్తన మారిపోతే, నేను ఆడ వేళ ఎక్కడ ఉన్నాడు నాకు అర్జెంట్ పని వెళ్తే బాబు ఇప్పుడు వస్తానంటే నేను అది బుక్లో కలిసిపోయి తర్వాత వచ్చి చెప్పండి ఇంటికి వచ్చి చెప్పండి అంటాడు. ఏంటనుకుంటున్నారు? అందుకే పోలీసు కూడా ఒకటే పొలిటికల్ ఒకటి నమ్మకూడదు అంటారు. తెలుసా మీకు రాజేష్ గారు? ఎవరెవరు నమ్మకూడదు? పొలిటీషియన్ అంటే రాజకీయ నాయకుడు, నేత కాదు, రాజకీయ నాయకుడు. ఓట్ల కోసం మాయ మాటలు చెప్పి పక్కన గడుపుకునేవాడు పొలిటీషియన్. పోలీసు వాళ్ళు అవకాశం, ఎలా అవకాశం ఉంటే అలా మాట్లాడతారన్నమాట. కానీ చంద్రుడు అలాంటి కాదండి. వెంటనే అంటున్నాడు అన్యాయం. ఏం జరిగింది చెప్పండి. అన్యాయము అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చు పట్టణంలోనే తను ఏం లేవమ్మా అది వేసుకున్నాడు. నేను ఆకలితో వస్తే మీరు నాకేం పెట్టలేదు, పెట్టారా? పెట్టలేదు. వాళ్ళు అంటున్నారు ఈ ఎడమంటున్నాడు అయ్యా నువ్వు ఎప్పుడుతో ఆకలితో వచ్చావు అని నీకు తెలియదులే, నీకు ఎలా తెలుస్తుంది? నీ కళ్ళుకి అన్నంతో కమ్మేసింది, గుడ్డోడు అయిపోయావు. నీకు సేవకుడు నిజ సేవకుడు ఎలా ఉంటాడు నీకు తెలియదురా. నువ్వు పై వస్తుందాన్ని చూస్తావు, నువ్వు డ్రెస్ చూస్తారు కొంతమంది, ఆడు వేసుకున్న వేషం నీకు తెలియదు, ఆ పై వేషాన్ని చూస్తారు. కాబట్టి వేసుకున్నప్పుడు రియాలిటీగా దగ్గరికి వస్తే ఆయన స్వకీయులు ఆయన ఏం చేయలేదంట, అంగీకరించి ఆయన తన స్వకీయులు ఎందుకు వచ్చాడు? ఆయన స్వకీయులు ఆయన అంగీకరించారు. తను ఎందరు అంగీకరించారు వారందరికీ దేవుడు ఆయన పిల్లలు అవడానికి అధికారించారు. మంచి పిల్లలు టైం అవుతుంది, అయిపోయింది టైము. చూడండి, అక్కడున్న అన్యాయము, అక్కడున్న ఆకలి చర్చను ఇక్కడ రెండు లేవు. అందుకు రాజు నీవు ఇక్కడ నుండి ఇక్కడ రాజు చెప్తున్నాడు 30 మందిని తీసుకుని వెళ్ళి తీయటానికి ఆ ఎవరు తాడు కూడా దాచేస్తారు. తాడుతో తిప్పినప్పుడు తాడు పయనించాలిగా, ఎంత పుయ్యంతో చూసుకున్నాడు. తాడు కుదిరేస్తే వీళ్ళకి చేసేది లేక 30 మందికి శంకరుడికి పాతగిలినట్టు గుట్టలు, చింపురి గుట్టల్ని తాళ్ళుగా చేశారు. నేను ఈ మధ్యన ఆలోచిస్తున్నాను. మధ్యన మా పొలంలో బరకాల మీద గడ్డి కడుతుంటే ఆ పనులు అంటున్నారు చీరలు పట్టినంటే ఏ పట్టినమంటారు? చీరలు గడ్డి ఎదురు కడుతున్నారు, చీరలు గోపులు గడ్డి గోపులు ఎదురు కడుతున్నారు. చీరలు కడితే మెత్తగా ఉంటుంది, తలకి ఇబ్బంది కలగట్లేదు, ఒంటి మీద దుమ్ము పడట్లా. ఆ నూనె అనేది ఏం కట్టుకోవట్లా, దేహానికి తగ్గ వరకు కుప్పలు ముడిస్తే కడుక్కోవడమే. చేతులు నూగుతో చచ్చిపోయేవారు, గడ్డి దురుపుడికి అప్పుడు వచ్చేవారు కాదు. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే తాళ్ళుతో ఒకప్పుడు గడ్డి తాళ్ళు పేరేవారు. జమ్ము తెలుసా నీకు? జమ్ము తెలియదా? జమ్ముని ఎండబెట్టి వాటితో కూడా తాడు పేరేవారు, జమ్ము తాడు. వాటితోనే వరి పోపులు కట్టేవారు, కట్టేదనేవారు కాదు. కట్టి ఏం వేసేవారు? కుప్పలు వేసేవారు. నీకు తెలియదులే, మీరు ఎప్పుడో మర్చిపోయారు. మీరు వేరే గ్రహం నుంచి వచ్చిపోవాలి, మీరు ఈ గ్రహం కోసం కదా. మన పెద్దలు ఎంత కష్టపడ్డారంటే రెక్టాలు కానీ దొంకాడు ఎంత భయంకరంగా చంది గెలిచి చందన్నం ఆ గెలిచి తాగే ఇలా నేను ఒకప్పుడు గెలిచి తాగాను, ఇప్పుడు పెంచుతాను తింటున్నాను అన్నాడు. ఎవరు చెప్పండి
చిరంజీవి ఆ మాట అన్నది ఎవరు? మీరు ఏమి ఆలోచన మీకు చిరంజీవి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మేము మా నాన్నకి 5 సంతానం, 3 2 ఆడవాళ్ళు కదా. మా నాన్న చిన్న కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్ కనుక మా నాన్న గురించి జీతం సరిపోలేదు. మా అమ్మ ఆ గెంజి కాసి ఆ గెంజి గ్లాసులో పోసిందే అదే మేము తాగాం. ఈరోజు నేను ఎక్కడ తిరుగుతున్నాను? బెంచ్ కార్లో 3 కోట్లు 4 కోట్లు బెంచ్ కార్డు అంటే తన స్థితిని మర్చిపోలేదు. అందుకే చిరంజీవిని అందరూ గౌరవిస్తారు ఇప్పటికి కూడా. ఎవరినే కాదండి అనకూడదు, ముఖ్యమంత్రి అనకూడదు. ఆయన ఎవరన్నా కాదంటే పవన్ అంటే ప్రియమైన దేవుడి పిల్లలు మనం ఆలోచన చేస్తే వారు గుడ్డులు పట్టుకెళ్ళి ఆయన ఎక్కడికి తీసుకొచ్చారు? గోతులో నుంచి పైకి తీసుకొచ్చారు. అది తీసుకొచ్చే విధానం కూడా అద్భుతంగా ఉంది. కొన్ని కొట్లు పడేసి 20 ఎక్కడ పెట్టుకోవాలి? ఒకవేళ డైరెక్ట్గా కొట్టుకు తాడు కింద వేసి సంఖ్యలో లాగితే ఏమైపోతే ఓడికి సాయి ఏం చెప్పాడు? ఓడిపోక చూడలేదు, ఎప్పుడు చూడలేదు, ఎక్కడ చూసుకున్నాడు కదా. జాయింట్